అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో రిజర్వేషన్ అనేది తీసేయాలి. ఈ రిజర్వేషన్ వల్ల లో క్యాస్ట్ వాడు తక్కువ మార్కులు వచ్చినా ఈజీగా జాబ్ కొట్టేస్తుండు. లో క్యాస్ట్ వాడు తక్కువ మార్కులు వచ్చినా ఈజీగా సీటు కొట్టేస్తుండు. దీనివల్ల హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు మంచి చదువుకునేటోడు కూడా జాబ్ రావట్లే, మంచి కాలేజీలో సీట్ రావట్లే. ఇదే కదా అందరి నొప్పి. సరే, అసలు రిజర్వేషన్ అంటే ఏంది? సరే, వెనకబడిన తరగతులు లో క్యాస్ట్ వాళ్ళు వాళ్ళకి మినిమం మార్క్స్ వచ్చినా కూడా, పాస్ అయినా కూడా దాంట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, ఆ క్యాస్ట్ పరంగా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళకి కొన్ని సీట్లు కేటాయిస్తారు, కొన్ని జాబ్లు కేటాయిస్తారు. అది మీ అందరికి ప్రాబ్లం అవుతుంది. ఈ రిజర్వేషన్ అనేది తీసేద్దామని చెప్పి పెద్ద ఇదిగా చేస్తారు. సరే, రిజర్వేషన్ కోసం అందరం కలిసి గట్టిగా ఫైట్ చేద్దాం. ఈ గవర్నమెంట్ సిస్టంలో ఏ సిస్టంలో అయినా రిజర్వేషన్ అనేది తీసేయాలని చెప్పి ఫైట్ చేద్దాం. కానీ రిజర్వేషన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంది? క్యాస్ట్. కానీ ఒక్కడైనా ఈ సొసైటీలో క్యాస్ట్ అనేది తీసేద్దామని చెప్పి ఒక్కడైనా ముందుకు అడుస్తుందా? రాడు. అంతెందుకు, వాడి పేరు పక్కన కూడా, వాడి సోషల్ మీడియా అకౌంట్స్ పక్కన కూడా తోకలు యాడ్ చేసుకుంటారు. చౌదరీస్ అని, రెడ్డిస్ అని, యాదవ్స్ అని, కమ్మాస్ అని, గౌడ్స్ అని, నాయుడ్స్ అని. మరి అవన్నీ ఎందుకు? అసలు రిజర్వేషన్ అంటేనే క్యాస్ట్ కదా, కొన్ని క్యాస్ట్ వాళ్ళకే వస్తుంది కదా. అసలు క్యాస్ట్ సిస్టమ్ అనేది ఈ సొసైటీలో లేకుండా చేస్తే అందరు ఈక్వాలిటీ ఉంటారు కదా, అప్పుడు ఆ రిజర్వేషన్ అనేది ఉండదు కదా. ఫస్ట్ ఈ సొసైటీలో క్యాస్ట్ సిస్టమ్ తీసేద్దామని చెప్పి మీరు ఫైట్ చేయండి, రిజర్వేషన్ తీసేద్దామని చెప్పి మనందరం కలిసి ఫైట్ చేద్దాం. దానికి నువ్వు రెడీగా ఉండవులే.